అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. గత 3 ఏళ్లుగా మార్కెట్ కమిటీ లింక్ రోడ్స్ ఎన్ఆర్జీస్ మ్యాచింగ్ తో పనిచేసి ₹1 గవర్నమెంట్ నుంచి మార్కెట్ నుంచి ఇప్పటికీ కాలేదు అధ్యక్ష. వర్క్స్ అయిపోయి 3 నెలలు అయిపోయింది అధ్యక్ష. రేపో మాపో కోడ్ వస్తుంది అధ్యక్ష. గత 3 ఏళ్లుగా మార్కెట్ కమిటీ లింక్ గ్రాంట్స్ ఏవైతే ఇండికేషన్ ఇచ్చారో 80 లక్షల లెక్కన 40 కోట్ల రూపాయల లెక్కన ఒక్క పైసా రిలీజ్ చేయకపోతే అక్కడ వర్క్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్స్ కానీ ఎవరైతే విఎల్స్ ఇస్తున్నారో చాలా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. మరి మంత్రి గారికి తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి వచ్చిందా లేదా, ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇండికేషన్ మీరే ఇచ్చారు, వర్క్స్ కంప్లీట్ చేయమన్నారు, ఎన్ఆర్జీ మ్యాచింగ్ చేసుకున్నాం, 3 సంవత్సరాలు ఇచ్చారు అధ్యక్ష. ₹1 రిలీజ్ చేయకుండా అయిపోయిన వర్క్స్ అన్ని కూడా ఇలా ఆ విఎల్సీస్ కానీ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడదు అధ్యక్ష. తమ ద్వారా కోరుతున్న మంత్రి గారిని తక్షణమే రిలీజ్ చేయండి అధ్యక్ష. పనులు అయిపోయినాయి, డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఏమిటి ప్రాబ్లం? మీరు చెప్పిన పని మేము చేసాం, ఎమ్మెల్యేస్ అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్స్. దయచేసి తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం, తక్షణమే నిధులు విడుదల చేయవలసిందిగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అధ్యక్ష. ఎందుకంటే అనేక గ్రామాల్లో ఒక యూరియా కట్ట ఎంత ఖరీదైతే ఉంటుందో ఆ యూరియా కట్టని పొలానికి చేర్చడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఇదే శాసనసభ మార్కెట్ యార్డ్ వచ్చేటువంటి ఫండ్ని సెంట్రల్ 25% సీఎంఎఫ్కి తరలించడం జరుగుతుంది అధ్యక్ష. సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ అనేటువంటిది. ఆ సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఒకటి, మంత్రి గారి సంబంధం ఉంచాలి. 2, అసలుకి అర్బన్ రూరల్ ఉన్నటువంటి ఇంటర్లింక్ రోడ్స్ గుంటూరు మార్కెట్ యార్డ్ ఉంది అధ్యక్ష. గ్రామాల నుంచి గుంటూరు మార్కెట్ వచ్చేటువంటి రోడ్లని అర్బన్లో మీరు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? 2, 3, అసలుకి మీరు మార్కెట్ ఫండ్లో వచ్చినటువంటి డబ్బుల్లో మీరు ఒక ఇంత పర్సెంటేజ్ అనేది కనుక రూరల్ రోడ్స్ గారికి పొలాలకు వెళ్ళేటువంటి బాటలకు కనుక మీరు రిజర్వ్ చేయకపోతే ఈ ఫండు మరి డెఫినెట్గా నిరుపయోగం అవుతుంది. రైతులకి ఈరోజు పంట పండించడానికి తీసుకెళ్లేటువంటి యూరియా కానీ ఎరువులు కానీ మళ్ళీ పంటని మళ్ళీ ఇంటికి చేర్చుకోవడానికి ఉండేటువంటి సప్లై, ఎందుకంటే ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కాఫీ కానీ టీ కానీ మళ్ళీ అధ్యక్ష మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈరోజు ఆ బోట్లు బరాయిస్తాను అధ్యక్ష. అట్లాగే ఈ రోజున రైతు పొలాల నుంచి ఇంటికి తీసుకోవడానికి కానీ మార్కెట్కి తీసుకోవడానికి ఖర్చులు భరాయించే పరిస్థితిలో ఉన్నారు మీరు. లేదా ఖర్చులు భరాయించినప్పుడు కనీసం మౌలిక సదుపాయాలు కంపల్సరిగా మీకు వచ్చేటువంటి ఫండ్లో 25%, 30% కనుక రిజర్వ్ చేయకపోతే మటుకు ఈ మార్కెట్ ఫండ్కి అర్థం లేదు అధ్యక్ష. అందుకని మంత్రిగా నేను కరెక్ట్గా స్పష్టంగా అడగదలుచుకున్నాను. డెఫినెట్గా యూ ప్లీజ్ మేక్ ఎ బిల్ కైండ్లీ సీఎంఎఫ్లు కానీ లేకపోతే మార్కెట్ ఫండ్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని గ్రామాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్లు కనుక మనం ఇవ్వకపోతే మటుకు డెఫినెట్గా హాస్యాస్పదం అవుతాం. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి సీఎంఎఫ్ సెంట్రల్ మార్కెట్ ఫండ్లో కూడా మీరు ఎంత పర్సెంటేజ్ రూరల్ రోడ్లకు ప్రకటిస్తారని కూడా ఈ సంబంధం ఉంచాలని చెప్పి నేను మంత్రి గారిని స్పష్టంగా అడగదలుచున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడు కల్పన గారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అడిగిన దాన్ని కానీ బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ వాస్తవం అధ్యక్ష పరిస్థితి నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరినీ ఒకసారి కమిటీ పెట్టుకొని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మనం ఈ మొత్తాన్ని రిలీజ్ చేయకపోతే గత 3 అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా అడగడము ఇస్తామని చెప్పడం జరిగింది. పాత పేమెంట్ అయితే అధ్యక్ష ఇది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కలెక్టర్ గారికే, ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళ యొక్క అమౌంట్ నుంచి ఇవాళ అధ్యక్ష 20% మాత్రమే మార్కెట్ యార్డ్ నిధులు. అది సిఎంఎఫ్ కావచ్చు, లేకుంటే ఆ యొక్క స్థానిక ఫండ్స్ కావచ్చు. ఆ ఫండ్స్ అయితే మేము రిలీజ్ చేసినాం అధ్యక్ష. మిగతా 80% ఆ యొక్క స్థానిక జిల్లా కలెక్టర్, ఉదాహరణకు గుంటూరు అయితే గుంటూరు కలెక్టరు, లేకుంటే కృష్ణా అయితే కృష్ణా కలెక్టరు, లేదా వైజాగ్ డిస్ట్రిక్ట్ ఏమైనా కూడా మా కడప జిల్లాలో కూడా నేను స్టడీ చేసినాం అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యార్డ్ ఫండ్స్ తక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతో గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారి దగ్గర కూర్చొని జవహర్ రెడ్డి గారు అందరం కూర్చున్న తర్వాత 28028 అనే మెమో నెంబర్ ద్వారా గ్రామీణ ఉపాధి ఫండ్స్ 85% మెటీరియల్ కాంపోనెంటు, 15% ఆ లేబర్ కాంపోనెంటు దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యార్డ్ ఫండ్స్ లేకపోయినా కూడా ఒకవేళ ఇవి ఖర్చు వేరే రకంగా అయినాయని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా జమ్మలమడుగు నియోజకవర్గంలో 216 రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అమౌంట్ కూడా రిలీజ్ చేసినారు. కొన్ని చోట్ల స్థానిక ప్రాబ్లం ఉంటే మా దృష్టికి రాలే అధ్యక్ష. ఏమైనా కూడా ఉంటే అందరూ ఇక్కడ మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళకు చెప్పి అందరు కలెక్టర్లకు పర్సనల్గా మాట్లాడి ఎక్కడైనా పనులు చేసి పెండింగ్ ఉంటే రిలీజ్ చేస్తామని చెప్తున్నాం. అదే కాకుండా 20% సీఎంఎఫ్ కానీ మా యొక్క నిధులు కానీ
ఖచ్చితంగా లింకు రోడ్లతో పాటు ఆ డెవలప్మెంట్ కొన్ని చోట్ల సీసీ రోడ్లు అవసరము, కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్స్ అవసరము, కొన్ని చోట్ల వాటర్ కూడా ఫెసిలిటీస్ కూడా లేదనే చోట కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. అది పరిశీలన సెక్రటరీ గారి దగ్గరికి పోయింది. అది క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ చెప్పిన ప్రకారం అన్నీ అయిపోతాయి అధ్యక్ష. ఎందుకంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి వెంటనే రిలీజ్ చేస్తానని సభాముగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పుడే మెసేజ్ అధ్యక్ష మా దగ్గర క్వశ్చన్ అవుతుండగా మార్కెట్ కమిటీ ఫండ్స్ నాట్ విజిట్ విశాఖపట్నం మీ ఆఫీస్ పంపిణీ రిలీజ్ చేయండి సార్. లేదు మీకు తప్పు చెప్పిన అధ్యక్ష, మీ అధికారులు తప్పు సమాధానిస్తారు అధ్యక్ష. విశాఖపట్నం మాత్రం మీ 20% ₹1 రిలీజ్ కాలేదు అధ్యక్ష. ₹1 ఇప్పుడు మెసేజ్ చూపిస్తాను సార్ తమకి. ₹1 ఎవరైనా తప్పించే సమాచారం మీకు. కానీ నేను కడప జిల్లా జమ్మలూరు శాసనసభ్యుని, మా జిల్లాలో అయితే ఆ ప్రాబ్లం లేదు అధ్యక్ష. అంటే అక్కడ పర్సనల్గా జరిగిండొచ్చు, అది వెరిఫై చేస్తాం లేదు అధ్యక్ష. Okay, question number 4284, Minister for Civil Supplies.